నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ మీ విశేష ఆదరణకు ధన్యవాదాలు. మీరు పంపిస్తున్న సందేహాలు మాకు అందాయి. వాటిలో కొన్నిటిని నేను డాక్టర్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకుంటాను. డాక్టర్ గారు, జింక చర్మంపై కూర్చొని ధ్యానం చేస్తే సిద్ధులన్నీ సిద్ధిస్తాయని అంటూ ఉంటారు. నిజంగా జింక చర్మానికి అంత విశిష్టత ఉందా? అసలు సిద్ధులు అంటే ఏమిటి డాక్టర్ గారు? జింక చర్మం మీద కూర్చోడం వల్ల ఏ రకమైన ఎక్కువ సిద్ధులు సిద్ధించేవి లేవు. అంటే జ్ఞానం, సిద్ధులు అంటే మనకు ఎక్కువ జ్ఞానం అని, స్కిల్స్, శక్తి సామర్థ్యాలని, ఆ మనిషి మహారుషి అయిపోతాడని, ఆ రకం శక్తి సామర్థ్యం మన సిద్ధులు అంటే శక్తి సామర్థ్యాలు మనకు వచ్చేస్తాయని. జింక చర్మం కూర్చుంటే మరి ఒక మూర్ఖుని తీసుకుని కూర్చోబెడతాం, జింక చర్మం అవుతాడని చూద్దాం. ఒక స్టూపిడ్ ఉంటాడు, వాడిని తీసుకుని కూర్చొని చూద్దాం అనుకో, ఎంత సిద్ధులు వస్తాయో చూద్దాం. ఎంత ప్రతి దానికి యాస్తికత్వం అర్థం ఆపాదిస్తుంది. జింక చర్మం కూర్చుంటే, జింక చర్మం అంటే మామూలైన ఆకులు కానీ లేదా మామూలు చిన్న చిన్న వేసి గుడ్లు వేసుకుంటే నలిగిపోతాయి, మురికైపోతాయి. జింక చర్మం ఏంటంటే కూర్చుంటే కొద్ది మెత్తగా ఉంటుంది, చక్కగా స్పాంజిలాగా ఉంటుంది. ఆ స్పాంజిలా ఉంటుంది కనుక జింక చర్మం మీద కూర్చుంటారు. అంతేగాని ఎక్కలేని శక్తి సామర్థ్యాలు వస్తాయి. మనిషికి బుర్ర బాగా మేధస్సు మంచిదిగా తేజస్సుగా వెలుగొందుతుందని, వారి ఎన్ని రకాలేంటి వారి స్కిల్స్ డెవలప్ అవుతాయని, ఇవన్నీ ట్రాష్ అంటే ఒట్టి చెత్త. దానివల్ల ఏమీ పెడుతుంది లేదు, కేవలం కొద్ది మెత్త. ఈ రోజులో జింక చర్మం మీద ఎవరు కూర్చుంటున్నాడు? అసలు జింకని చెప్తే తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. జింకలు వాడిని చంపడానికి వీళ్ళు, చంపారంటే వాడు వెళ్ళిపోవడం, జైలుకి వెళ్ళిపోవడం మాట. జింకను వేటాడినా, జింకను షూట్ చేసినా అది జంతువులే కదా, ఏ అడవి జంతువుని చంపినా అంతే. అంచేది అదేం లేదు. నేను కూర్చుంటాను, ఎవడన్నా మామూలు వాడు వెళ్ళి ఒక మూర్ఖుడు వెళ్ళి జింక చెప్తే వాడు మూర్ఖత్వం ఎలా ఉంది కానీ ముందు జైల్లో పోయి కూర్చుంటాడు వాడు. అంచేత అదంతా అర్థం లేదు. పూర్వకాలం అంటే ఈ రంగా రూల్స్ అన్నీ లేవు కనుక, మన అడవిలో జంతువుల సంరక్షణ యాక్ట్ లేదు కనుక అప్పుడు ఇవన్నీ సాగే. ఆ రోజున కూర్చునే వాళ్ళు, అబ్బా వాడు ఋషి అని వాళ్ళ జలగా వాడు అడవిలో కూర్చునేది పెద్ద పని లేకుండా వాడు యజ్ఞాలు చేసేవాళ్ళు కనుక, పనిపాటు లేకుండా తపస్సు చేసేవాళ్ళు కనుక, పనిపాటు లేకనే వాళ్ళ జింకతనం కూర్చునేవాళ్ళు కనుక, అమ్మో వాడు అంత గొప్ప విషయాలు చెప్తున్నాడు కనుక వాడు జింక చర్మం మీదే కూర్చోబెట్టేవాడికి స్కిల్స్ వచ్చాయి అని అన్వయించారు. కొంతమంది ఆలోచన కోసం ఏకాంతంలో కూర్చుని వాడు కొన్ని విషయాల కోసం, కొన్ని తత్వం కోసం అని, వాళ్ళు ఒక ధర్మ సూత్రాల కోసం అని, అది ఏమిటి ఈ సమాజానికి ఏం చేయాలి అని అక్కడ వాళ్ళది వక్రంగా ఆలోచిస్తే వక్రంగానే వచ్చాయి. ఇప్పుడు మనుస్మృతి ఉంది, మనుస్మృతిలో వచ్చి రాసినవన్నీ వాడు కూడా మరి మను కూడా ఒక మునీశ్వరుడు లాంటి వాడే. ఇలా కూర్చొని పనికిరాని రాశాడు మనుస్మృతిలో. వాడు మునీశ్వరుడే. ఆ మునీశ్వరుడు మరి ఏం చెప్పాడు? పనికిరానివన్నీ పనికిరాని సిద్ధాంతాలు పెట్టాడు. నీ కొంతమంది తక్కువ నీచులు అన్నాడు, వాళ్ళ సేవలు వాళ్ళ చేత సేవ చేయించాలన్నాడు. ఎన్ని రకాలన్నీ వచ్చాయి మనుస్మృతిలో. ఎన్ని మనుస్మృతి చదువుతుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అవన్నీ చూస్తుంటే మనకి. స్త్రీల గురించి ఎంత నీచంగా రాశాడు, స్త్రీలకు స్వాతంత్ర్యం లేకుండా ఎలా రాశాడు వాడు. మరి వీళ్ళంతా మునీశ్వర్లే జంకచర్మం మీద కూర్చొని రాశారు. ఆ జంకచర్మం కూర్చుంటే వాళ్ళ స్కిల్స్ ఏమి డెవలప్ కాలా, డెవలప్ అయ్యేంటి పనికిరానివి డెవలప్ అయ్యాయి. వాళ్ళు ఏంటంటే పెద్దదానికి ఈ సమాజంలో ఈ సమాజాన్ని చక్కగా స్ట్రిక్ట్గా మనం పెంచాలంటే, మనుషులందులో కట్టుబాటు తీసుకురావాలంటే ఇలాంటివి పెట్టాలని పనికిరాని చెత్తనంతా పెట్టారు. ఆ చెత్తని ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం అని చెప్పేసి దాన్ని ప్రచారం చేయడానికి తయారవుతున్నారు కొంతమంది మన రాజకీయ నాయకుల దగ్గర నుంచి. వాళ్ళు పనిపాటలు కూడా చెప్పారు ఆ రోజులో. అది సనాతన ధర్మం అంట. సనాతన ధర్మం ఏడు సనాతన ధర్మం? పనికిరాని చెత్త అంత సనాతన. మనుషుల మధ్య వైషమ్యాలని వైరుధ్యాలని పెట్టి మనుషుల్ని వేరువేరుగా చూసేవి సనాతన ధర్మం. మంచి చెప్పు, మనుషుల మధ్య మంచి చెప్పు, అంతేకాని పనికిరాని చెత్త సిద్ధాంతాలు చెప్పి సనాతన ధర్మం అది కాదు. ఎంతో గొప్పది, ఏడు గొప్పది కాదు, పాడు కాదు. మనుషుల మధ్య హెచ్చుతగ్గులు తీసుకొచ్చి అంతరాలను సృష్టించి మనుషులు హీనంగా చూసేస్తే అది సనాతన ధర్మమా? వీళ్ళందరూ కూర్చొని మునీశ్వరులు పనికిరానివన్నీ సృష్టించారు. ఎందుకని? వాళ్ళు చేసే సిద్ధాంతాలు అంటే ఈ సమాజాన్ని మనం కట్టిబెట్టి ఉంచాలంటే ఇలాంటి రూల్స్ అని పెట్టాలి. అది కష్టమైనా సరే, అది అర్థం లేనిదైనా సరే, తప్పైనా సరే
సమాజాన్ని కట్టుబాట్లతో ఉంచాలంటే ఇవన్నీ పెట్టాల్సిందని పెట్టారు. అవే మరి ఇప్పుడు పనికిరాని మూఢనమ్మకాలన్నీ వచ్చాయి. ఈ పని పట్ల చిన్న చెదర అనేది చిన్నపాటి చెత్తంతా కూడా ఈ పనికిరాని మునీశ్వరులు చెప్పి పెట్టినవి. నేను దాంతో ఇంకా పనికిరాని కొంత తోకలు ఉన్నారు కొన్ని, ఆ తోక మనుషులు కూడా వాళ్ళు కూడా యోగీశ్వర తోక మనుషులు వాళ్ళు కూడా సృష్టించారు. ఎవరు తోచినట్టు సమాజాన్ని చక్కగా కట్టుబాటుతో సమాజాన్ని నిలబెడతాం, సమాజం చక్కగా ఉంటుంది. జరగదు. సమాజం అందరూ మూర్ఖులు కాదు, సమాజం వ్యక్తులు ఆలోచించేవాళ్ళు పట్టబెలి చేస్తారు ఈ మోసాన్ని. ఇప్పుడు ఎలా మోసం చేస్తారు? ఈ సనాతన ధర్మంలో ఏదో గొప్ప అన్నారే సమాజానికి ఇవన్నీ ఎంత చెత్త అనేది బయటికి ఎక్స్పోజ్ చేస్తారని కూడా. అంచేత ఇవన్నీ జింక చర్మం మీద కూర్చుంటే ఏ రకమైన స్కిల్స్ డెవలప్ కావు, ఏ రకమైన సిద్ధులు మనకి సిద్ధించవు. అర్థమైనా? అంచేత ఇవన్నీ అర్థం లేనిది జింక చర్మం మెత్తగా ఉంటూ కూర్చున్నారు. మెత్తగా ఎందుకు? చక్కటి స్పాంజ్ ఉంది, దానికి జింక చర్మం కంటే కూడా మంచి స్పాంజ్ ఉంది. ఆ స్పాంజ్ ఇంత లావు తీసి కూర్చోండి. ఇప్పుడు కొన్ని కుర్చీల్లోనే ఇంత లావు స్పాంజ్ ఉంటుంది. మనకి దిళ్ళుకు ఉన్నాయి, మన బెడ్స్కి ఉన్నాయి, బెడ్స్ ఎంత కూడా స్పాంజ్ అని బెడ్స్ ఉన్నాయి. మెత్తగా కానీ దిలితే ఇలాగంటే అది దొరకచ్చు. సరే, అంచేత జింక చర్మం కంటే కూడా గొప్పవి స్పాంజ్ టిష్యూ ఉంది, మెత్తగా ఉంటుంది. పడి దొరలండి, ఇంకోటి గంతులేయండి, ఏమైనా చేయండి, జంతువులు మాత్రం చంపకండి, జింకలు లాంటి అసలు చంపకండి. తెలుసుకున్నారు కదండి. మనం ధ్యానం చేయాలనుకుంటే అంటే కూర్చొని ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేసుకోవాలంటే ఎక్కడైనా పర్వాలేదు. దానివల్ల మానసిక ప్రశాంతత వస్తుంది కాబట్టి దాన్ని మనం ఆచరించడంలో తప్పులేదు. అంతేగాని దానికి జింక చర్మం అవసరం అని అనుకోవడంలో ఎటువంటి వాస్తవమూ లేదు. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.